హాయ్ హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి. హోప్ మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇవాళ భోగి రోజు మేము ఏం చేసాము అన్నదే వ్లాగ్. కాకపోతే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, రొటీన్ భోగి వ్లాగ్ కాకుండా. ఈ ముగ్గు అయితే మా కజిన్ వైఫ్ వేసింది. కలర్స్ అన్ని నేను హైదరాబాద్ నుంచి ప్యాక్ చేసుకున్నాను. ఇంట్లో చాలా ఉన్నాయి కదా, మీరు ఆల్రెడీ చూసారు న్యూ ఇయర్ కి. ఇంకా మళ్ళీ కొండం ఎందుకు, అలా బాక్సెస్ గా పట్టుకెళ్ళి తెచ్చేసుకుందాం అని మర్చిపోయి వెళ్ళాను. భోగి రోజు పొద్దున్నే మా ఇంట్లో ఇట్లాంటి వేస్ట్ చెక్క, చెట్లు కొట్టేసిన చెక్క చాలా ఉందన్నమాట. అవన్నీ కూడా వెనక నుంచి తీసుకొని వచ్చారు. ఫైనల్ గా చూస్తే మెయిన్ గేట్ తాళం, అంటే ఈ పక్కన మావి 2 ఇల్లు ఉంటాయి, పక్కింట్లో తాళం ఏమో కనిపించలేదు అనమాట. మెయిన్ గేట్ ది వాడడం లేదు ఈ మధ్య సరిగ్గా. మా అత్తయ్య గారిని లేపాలి, నిద్ర పాపం అంత పొద్దున్నే అని ఏం చేసామంటే, ఇంకా పక్కన చిన్న గార్డెన్ లో ఉంటుంది, అందులో నుంచి దాటించారు గోడ మీదుగా. నడుములు పడిపోయి జ్వరాలు వచ్చేసాయి దెబ్బకి. అంతే కదా, రోజు ఈ పని చేయరు కదా. చాలా సుకుమారంగా ఏసీల్లో పని చేసే వాళ్ళకి హార్డ్ వర్క్ సడన్ గా చేస్తే అన్ని బాడీ పెయిన్స్, ఫీవర్ ఫీలింగ్స్ వచ్చేసాయి. వాళ్ళని అన్నానని గాని నేను అంతే. వెల్, మొత్తానికైతే భోగి మంటకి అరేంజ్ చేస్తున్నారు. ఈ గ్యాప్ లో అయితే నేను చక్కగా ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి కూడా వచ్చేసాను. పండగ కదా, పొద్దున్నే మంచిగా అనిపిస్తుంది అని. ఎలాగో పూజ వంట మా అత్తయ్య గారే చేసుకుంటారు పండగల రోజుల్లో, నైవేద్యాలు అవి మడిగా. కానీ ఈ రోజు ఏంటంటే పాప ఇల్లు అప్పటికి 2 days నుంచి క్లీనింగ్ అవుతుంది. సంక్రాంతి క్లీనింగ్ కాదు ఇది, ఇల్లు రిపేర్ వర్క్, సున్నాలు ఇవన్నీ చేస్తున్నారు అనమాట. అలిసిపోతున్నారు. మేము వెళ్ళేటప్పటికి ఇల్లు ఎలా ఉందంటే పాపం ఒక్కళ్ళే చేసుకోలేరు కదా, మా హస్బెండ్ ఇంకా మనిషిని పెట్టి పక్క నుండి మొత్తం చేయించారు. అందుకని చెప్పి మాక్సిమం మేము ఆవిడని ఇబ్బంది పెట్టకుండా నేను చెప్పా, మీరు నైవేద్యం కింద ఏదైనా పండు పాలు పెట్టేసుకుంటే నేను చేసేస్తాను పొంగల్ అవి అంటే సరే అన్నారు అనమాట. సో ఆల్రెడీ ఇంటి నిండా మేము ఒక 10 మంది ఉన్నాం, కజిన్స్, పెద్దవాళ్ళం, పిల్లలం కలిసి. సో ఇంట్లో చెట్లు కొట్టేశారు కదా రిపేర్ కి. ఆ మళ్ళీ అంటూ, అంటే అంట్లు మొదట్లోంచి పైనవన్నీ ఓవర్ గా గ్రో అయిన గోంగూర చెట్టు, గోంగూర అంటున్నాను నా మొహం, గోరింటాకు చెట్టు, అవన్నీ ఎండబెట్టి ఉంచారు అనమాట భోగి మంటకి. చక్కగా ఈ విధంగా మనకి ఉపయోగపడ్డాయి. కాకపోతే ఆ పెద్ద కర్ర కాలాలంటే ఈ వేడి సరిపోదు. అందుకని మా కజిన్ ఆల్రెడీ డీజిల్ తీసుకొని వచ్చాడు అనమాట. ఈ లోపు మా హస్బెండ్ వాళ్ళ అత్త అయితే ఈ ఫ్రంట్ వాకిలు వదిలేసారేమే రాత్రి అంటే, ఆ మురుక్కాలో పక్కన ముగ్గే లేక దోమలు కుడతాయని వదిలేసామండి అని చెప్పామన్నమాట. తీసుకురండి నేను వేస్తానని భోగి కుండలు ఇక్కడ కూడా మళ్ళీ వేశారు. మరి నేను కూడా ఏదైనా పని చేయాలి కదా, అందుకని చెప్పి లాస్ట్ లో ఆ ముగ్గులో 4 సర్కిల్స్, 4 బార్డర్స్ వేసాను అనమాట. అదే నేను చెప్తాను, నేను షార్ట్ లో నేను ముగ్గేసిన బిల్డప్ ఇవ్వాలి, మీకు తెలియదు ఏమీను, అలాగే ఉండాలి యూట్యూబర్ అంటే అని. వాళ్ళు కూడా అలాగే ఎంకరేజ్ చేశారు పాపం. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను మంచిగా ముగ్గేసానండి. భోగి కుండలు బాగా వచ్చాయా? డీజిల్తో. ఇంకా ఈ పెద్ద కర్ర ముక్కని కూడా, దీన్ని ఏమంటారు, దుంగ, దీన్ని కూడా మంచిగా వెలిగించాము. మొత్తానికైతే భోగి మంటలు ఈ విధంగా హ్యాపీగా అందరం, ఆల్మోస్ట్ 3 years అయింది ఇంత బాగా ఎంజాయ్ చేసి. లాస్ట్ గా 2019 లో బాగా ఎంజాయ్ చేసాం. తర్వాత ఇంకా కరోనా, ఇంకా తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ బిజీగా అయిపోయారు. మళ్ళీ ఈ ఇయరే కలుసుకున్నాం అందరం బాగా. ఇప్పుడైతే నేను ఇంకా లోపలికి వచ్చేసి, వాళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ టైం అవుతుంది, అప్పటికే 8 అయింది. ఇంకా అందుకని పొంగల్ చేస్తున్నా. కట్ పొంగల్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు అంటే కరివేపాకు పొంగల్ ఇవన్నీ వెరైటీ వచ్చాయి, కానీ బేసిక్ నెయ్యి తీసుకుని, ఎంత బాగా నెయ్యి వేసి జీడిపప్పు వేస్తారో రుచి అంత బాగుంటుంది. ఇంగో మ్యాండేటరీ అండో మర్చిపోకండి. నేనైతే 1/2 glass బియ్యం అయితే 1/2 glass పెసరపప్పు తీసుకుంటా, అంటే 1:1 తీసుకుంటా, నా ఉద్దేశం అది. మీరు ఎంతమంది ఉంటారు దాని క్వాంటిటీ చూసుకోండి. ఒక్కటికి 3.5-4 నీళ్ళు పోస్తే హోటల్లో లాగా గుజ్జు గుజ్జుగా వస్తుంది. మేము అలా తినలేము అనుకున్న వాళ్ళు 3-3.5తో ఆపేయచ్చు. బికాస్ ఇది పెసరపప్పు ఉంటుంది కాబట్టి గట్టి పడడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతే. నేనైతే మిరియాల పొడి వేస్తాను. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఎక్కువ ఉంటారు, చిన్న పిల్ల ఉంది, నవలరు ఇష్టంగా ఎవరు, అందుకని మిరియం పొడి వేస్తే పొట్టలోకి కూడా వెళ్ళిపోతున్నది. పెద్ద కుక్కర్లో అది చేసేస్తూ, యువతల చిన్న కుక్కర్లో నెయ్యి తీసుకుని కొబ్బరి మిక్సీ చేస్తే అది బాగా లేతగా ఉన్నట్లుంది, కొంచెం ముద్దగా అనిపించి, కానీ నెయ్యిలో వేయగానే అది మంచిగా విరవిరలాడుతూ వచ్చింది.
జీడిపప్పు వేసి వేయించేసుకుంటున్నాను చక్కెర పొంగలికి. మరి భోగి అనగానే చక్కెర పొంగలే ముఖ్యం కదా, మా ఇంట్లో అది ఆనవాయితీట, అదే చేస్తారు. సో పెసరపప్పు బియ్యము అన్ని కలిపి వేయించేసుకోవాలి ఎర్రగా, కమ్మటి వాసన వస్తుంది. అప్పుడు ఇక్కడ కూడా కొలత ఏంటంటే, మీరు ఎంత పెసరపప్పు బియ్యం తీసుకున్నారో ఆ మెజర్మెంట్ కి మీకు కుక్కర్ సరిపోతే కనుక మంచిగా నీళ్ళు ఎక్కువే పడతాయి, 4 గ్లాసులు. అప్పుడు మరి జావ అయిపోదా గంజిలా అయిపోదా అనకండి. చక్కెర పొంగల్ ఎప్పుడు కూడా లూజ్ గా ఉంటే టేస్టీగా ఉంటుంది, గుళ్ళో ప్రసాదంలా వస్తుంది. నేను ఇక్కడ మంచిగా సరిపడినంత నీళ్ళు కొల్చుకొని తెచ్చుకున్నాను, దాన్ని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా యాడ్ చేసేసుకున్నా. 3.5 4 గ్లాసెస్ వేసాను, బికాస్ మళ్ళీ కుక్కర్ ఇదైపోతుంది కదా పొంగి అని. అంతే, దాన్ని కూడా మూత పెట్టేశాను. ఈ లోపు విజిల్స్ వచ్చేస్తుంటే గుల్లశనగపప్పు, పచ్చిమిర్చి, కొబ్బరి, జీలకర్ర వేసి పచ్చడి రెడీ చేసి దానిలో పోపు కూడా రెడీ అయిపోయింది. పొంగల్ మా ఇంట్లో వాళ్ళు ఇలా కావాలన్నారు కాబట్టి వాటర్ తగ్గించే పోసాను. అండ్ అందులోనూ పెద్ద మొత్తంలో చేసినప్పుడు రిస్క్ తీసుకోకూడదు కాబట్టి. చక్కెర పొంగల్ మాత్రం కొంచెం క్వాంటిటీయే కనిపిస్తోంది కదా, ఇది 1/2 kgకి కొంచెం ఎక్కువే ఉండొచ్చు, ఎందుకంటే మా ఇంట్లో అందరం డయాబెటిక్కే కాబట్టి చాలా లిమిటెడ్ గానే తింటారు అన్న ఉద్దేశంలో చేసామన్నమాట. పైనుంచి మన పచ్చకర్పూరం, యాలకు పొడి, పంచదార వేసేసాను. మామూలుగా అయితే బెల్లం పాకం పట్టు కూడా చేసుకోవచ్చు, బెల్లము షుగర్ కలిపి కూడా చేసుకోవచ్చు. ఈ రోజు మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి ఆయనకి చక్కెరతోనే ఇష్టం, చక్కెర పొంగల్ అంటే చక్కెరతోనే చేయాలి అంటారు. ఇంత లోపల ఈవిడ గారు లేచారు. మంచిగా స్నానం చేసి ఈ కొత్త డ్రెస్ మింత్రాలో ఆర్డర్ చేశాను. మంచి ఆఫర్ లో వచ్చింది, ఇది 800ది 200కే వస్తుంది. సో నాకు మింత్రా క్రెడిట్స్ ఉన్నాయి, 0 రూపీస్ పే చేసేదాన్ని. యాక్చువల్గా ఫ్రీగా వచ్చినట్టే మనకి మింత్రా నుంచి. పండక్కి మింత్రా వారి సౌజన్యంతో ఫ్రీగా బట్టలు వచ్చాయి. మంచిగా పిడకలు వేసే టైం ఏంటో తెలుసా, 10ంటికి లేచింది. ఆ రోజు పండగ కదా, తొందరగా లేవకూడదు, పాపం చుట్టుకుంటుంది. మరి వేసి దండం పెట్టుకుని దేవుడి దగ్గర దండం పెట్టుకుంది అనమాట. యాక్చువల్గా అక్కడ విభూది లాగా తీసుకొని ఆ బూడిదని కూడా పెట్టాలి, ఆ క్లిప్ తీయలేదు నేను. మేమైతే ఇంకా రావులపాలెం బయలుదేరిపోయాం, అంటే ఆత్రేయపురం వెళ్ళాలి అనుకున్నాము. సో ఫస్ట్ అయితే రావులపాలెం వెళ్దాము అని. రావులపాలెం మరి ఆర్ట్రోస్ కి ఫేమస్ కదా, మీలో ఆర్ట్రోస్ ఎవరికి ఇష్టం? గోదావరి వాళ్ళకి అది పంచప్రాణాలతో సమానం. సో ఆర్ట్రోస్ ఫ్యాక్టరీయే నీకు చూపిస్తా పద అని తీసుకెళ్లారు. సో గూగుల్ మ్యాప్ మమ్మల్ని 3 ప్రదక్షిణలు చేయించాక ఫైనల్ గా లోకల్స్ చెప్పినట్టు మాట విని మేము కూడా వెళ్ళాం. ఎంత డస్ట్ ఉన్నాయో రోడ్లన్నీ కూడా. సో మీరు అది విండో మీద చూడొచ్చు. పండగ కదా, పిల్లలందరూ కొత్త బట్టలు వేసుకొని చక్కగా అటు ఇటు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. మా చిన్నతనం గుర్తొచ్చేసింది నాకు కూడా. ఆర్ట్రోస్ ఫ్యాక్టరీ చూసారా, ఏఆర్ రాజు బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు దీనికి 100 years తెలుసా ఈ ఫ్యాక్టరీకి. నేను వెయిట్ చేస్తుంటే మా ఆయన వెళ్ళారు మేనేజర్ని కలిసి అడగడానికి, లోపలికి చూడ్డానికి వెళ్ళొచ్చా అని. పండగ కదండి ఇప్పుడు ఎవరిని అలౌ చేయట్లేదు అని చెప్పారంట. అదనమాట మా ఇంట్లో లవ్ ఎక్స్ప్రెషన్ ఇట్లాంటి వాటి ద్వారా తెలుస్తుంది మనకి. ఇప్పుడైతే అప్సెట్ ఏం అయిపోలేదు. ఇది కాకపోతే మా వీధిలోకి ఐశ్వర్య వచ్చింది అన్న సాంగ్ వేసుకుని మేము ఆత్రేయపురం బయలుదేరిపోయాం అనమాట. ఇక్కడ ఈ షాప్ లో బొబ్బట్లు తెచ్చారు వేడి వేడిగా. ఆర్టోస్ ఫ్యాక్టరీ విజిట్ నే మర్చిపోయాం అనమాట. అంటే లైక్ ఆ బాధను మర్చిపోయి వేడి వేడి నేతి బొబ్బట్లు ఎంజాయ్ చేసుకుంటూ రైమంటూ ఆత్రేయపురం అయితే బయలుదేరాం. అక్కడ ఏమైనా స్మూత్ గా అయిందా అది కూడా చూడొచ్చు. నేను ఇక్కడ ఎందుకు ఇంతసేపు స్క్రీన్ చూపిస్తున్నాను తెలుసా, ఆర్టోస్ ఓన్లీ ఆ గ్రేప్ ఫ్లేవర్దే కాదు, అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. అందుకనే మేము షూట్ చేసుకుందాంలే లోపలికి వెళ్ళి అని అనుకున్నాం, అవలేదమ్మా. లొల్లలాకులు కంప్లీట్ గా అయితే నేను మీకు చూపించలేకపోవచ్చు, బట్ మేము చూసిన వరకు నేను మీతో చూపించేస్తాను. ఏంటంటే ఇక్కడ చాలా వరకు బ్రిడ్జ్ లో వచ్చి మీరు మావయ్యది మొగల్తూరు, RX100 ఇట్లా చాలా ఫేమస్ మూవీస్ లో మీరు చూసి ఉండొచ్చు ఈ లొల్లలాకులు. కావాలంటే ఒకసారి చూడొచ్చు మీరు. సో ఫస్ట్ టువర్డ్స్ లొల్లలాకులు వెళ్తుంటే చాదస్తం అని ఒక మంచి ఏమంటారు అవుట్లెట్ ఉంది, అక్కడ వాళ్ళు ఫుడ్ ఐటమ్స్ అవన్నీ సేల్ చేస్తున్నారు అనమాట. పేరు బాగుంది కదా, షేర్ చేద్దాం సరదాగా అని.
చాలా వరకు సీనిక్ బ్యూటీ అంట. మనమేమో ఆన్ ద వే చూసాం. ఇంకా దానికి లాక్స్ కి వెళ్ళే రూట్ వేరే ఉంది. మేమంత వైపు వెళ్ళలేదన్నమాట, రష్ ఎక్కువ ఉందని చెప్పి. ఫ్లో చాలా బాగుంటుంది వాటర్ది. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సీనిక్ బ్యూటీ అన్నమాట. మీరు జస్ట్ 1% ఆఫ్ ఇట్టే చూస్తారు నా వీడియోలో. కంప్లీట్ గా ఒక బ్రిడ్జ్ లో వచ్చి దాని మీద మీకు నేను అది వర్ణించలేకపోతున్నాను. గూగుల్ చేయండి, యూట్యూబ్ లో కూడా చాలా వీడియోస్ ఉంటాయి దాని గురించి. RX 100 మూవీలో సాంగ్ ఉంటుంది, నాకు అది గుర్తొచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం అల్లు అర్జున్ గంగోత్రి మూవీ మావయ్య మొగల్తూరు సాంగ్ లో కూడా మీకు గుర్తొస్తుంది. ఆ రెండు ఇమీడియట్ గా గుర్తొస్తాయి. తర్వాత చాలా తెలుగు సినిమాస్ లో మనం చూడొచ్చు అన్నమాట. చూస్తారా? లవ్లీ లవ్లీ అంటే లవ్లీ వ్యూ. ఇది జస్ట్ 1% ఆఫ్ ఇట్ మీరు చూస్తున్నది అంతే. మీలో ఎవరు చూసారు లొల్లలాకులు? కింద కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇక్కడైతే చాలా మంది కూర్చుని ఫొటోస్ దిగుతున్నారు. బేసిక్ గా ఆ లొల్లలాకులు ఇందాక చెప్పిన బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందన్నానో అక్కడ అందరూ వెడ్డింగ్ ఫోటో షూట్స్ అనో ఏదో ఒకటి, ఎప్పుడు ఏదో ఒక షూట్ అయితే జరుగుతూ ఉంటుందిట. సో ఫుల్ జామ్ అయిపోయింది అనమాట ఈ బ్రిడ్జ్ మీద. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా అందరం కూర్చొని పిక్స్ అయితే తీసుకున్నాము. నేను షేర్ చేయగలిగింది ఎవరి కంఫర్ట్ లో ఉన్న వాళ్ళ వరకే నేను చూపిస్తాను. అందరినీ చూపించలేను కదా, ఎవరైనా అంతే కదా, ఎవరికి ఇష్టం ఉందో వాళ్ళైతే కనిపించడానికి ఇష్టపడతారు. సో ఇక్కడ నుంచి ఆత్రేయపురం జస్ట్ మనకి 3 కిలోమీటర్స్ ఇందాక చెప్పాను కదా. సో మేము ప్లాన్ ప్రకారం ఇప్పుడు ఆత్రేయపురమే వెళ్తున్నాము. పూతరేకులు కొనుక్కోవడానికి తినడానికి కాదు, చేద్దామని వెళ్ళా. కానీ అక్కడ కూడా చుక్కెదురైంది. ఏంటంటే వాళ్ళ పండగ కదా, ఎవరు కుండ పెట్టలేదంట. అండ్ మోర్ ఓవర్ ఇంత లేట్ గా పెట్టారు అంట కుండ. అప్పటికి 2-3 అవుతుంది మేము వెళ్ళే టైంకి. వాళ్ళు ఏం చెప్పారంటే అవి కుండ ఆ రేకు వేయాలంటే ఉదయాన్నే వేస్తే బాగా వస్తుందిట, అందుకని వాళ్ళు ఉదయం పూట వేస్తారు అని చెప్పానా. బోటింగ్ అంతా పెట్టారు అని. లెఫ్ట్ సైడ్ అంతా బోటింగ్ అరేంజ్మెంట్స్, రైట్ సైడ్ నుంచే మీరు చూడొచ్చు ఏమంటారు మన పూతరేకుల షాప్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు లైవ్ చేసిస్తాము అని అంటారు. లైవ్ అంటే కుండ మీద వేసిస్తారు అని అనుకున్నా. ఆ రేకులో తయారీ లైవ్ గా చుట్టేసి మన కళ్ళ ముందు ప్యాక్ చేస్తారని తర్వాత అర్థమైందనమాట. సో ఇక్కడ అన్ని స్టాల్స్ ఎందుకు ఉన్నాయంటే పక్కన బోటింగ్ జరుగుతుంది, ఇది బైపాస్. అట్ ద సేమ్ టైం ఇప్పుడు సంక్రాంతి సంబరాలు కూడా ఉన్నాయి. ఇవి వాళ్ళ ఇల్లు కమ్ షాప్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అలా రకరకాలుగా ఉందన్నమాట. మేము ఈ అవుట్స్కట్స్ లో ఉన్న వాటి మీద ఇంట్రెస్ట్ చూపించలేదు. ఊరు లోపలికి వెళ్ళి కొనుక్కుందాము అని చెప్పి ఊరు లోపలికి వెళ్ళి ఊరంతా చుట్టాం. గాని మాకు ఎక్కడ కూడా ఆ రోజు ఒక్కళ్ళు కూడా కుండ పెట్టిన వాళ్ళు లేరు. ఒక ఆవిడ ట్రై చేసి ఊర్లోకి వెళ్ళాక ఎంత మంచి అందమైన పొలాలు చూసామంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాము. దొండపాదు, కాకరపాదు ఫస్ట్ అర్థం కాలేదు, కానీ మంచిగా పాదులు కట్టి అరటి చెట్లు, పసుపు చెట్లు, చాలా అంటే చాలా చాలా బాగుంది. ఎవరైనా సరే పల్లెటూరులో మీ చుట్టాలు ఉంటే అస్సలు మిస్ అవ్వద్దండి. న్యాచురల్ బ్యూటీ, మంచి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. అసలు యాక్చువల్ గా ఫోటోషూట్ కోసం ఎక్కడెక్కడో రెంట్ కి స్పేస్ తీసుకుని స్టూడియోస్ అని అవన్నీ వచ్చాయి, కానీ ఇట్లాంటి వాటి దగ్గర కూడా తీసుకోవచ్చు. న్యాచురల్ గా చాలా చాలా బాగుంది. ఈ ట్రిప్ మొత్తంలో మాకు స్ట్రెస్ ఎలా తగ్గింది చిత్ర అంటే ఇట్లా నేచర్ ని చూసే మా స్ట్రెస్ చాలా తగ్గిందండి చెప్పాలంటే. నాకు ఏమనిపిస్తుంది తెలుసా, రోజు అలా ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. మనకి ఏటీఎం లో డబ్బులు ఎవరో అలా ఎక్కడికి వెళ్ళాలన్నా రెడీగా డబ్బులు ఉండేలాగా ఉండాలి, కావాల్సినట్టు ఇలా రోడ్డు మీదే తిరుగుతూ ఉండొచ్చు అని. అది ఎలాగో ఇంపాసిబుల్. ఊహలు మాత్రం ఊహించుకోవడానికి పర్వాలేదు కదా, దానికేమి మనం ట్యాక్స్ పే చేయక్కర్లేదు, జిఎస్టీ పే చేయక్కర్లేదు. సో ఇప్పుడైతే మేము ఒక ఫైనల్ గా ఫస్ట్ ఊర్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఒక షాప్ ఏదైతే చూసామో ఆ షాప్ దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోతున్నాము. అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగాము కుండ పెట్టారా అండి అని. లాస్ట్ కింద ఇవాళ అయితే పెట్టలేదండి, బట్ అక్కడ ఎంట్రన్స్ లో ఒక ఆవిడ కూర్చొని ఇలా చేస్తున్నారు. చిన్న షాప్ ఏమో ఆవిడ ఒక్కటే చేస్తుందేమో అనుకుని
ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత చూశాను, చిన్న సైజు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అండ్ కోట్లల్లో బిజినెస్ అవుతుందని నాకు ఆ రోజే అర్థమైంది. ఈ ఆత్రేయపురంలో ప్రతి గడప 100 గడపలు ఉంటే 90 గడపలు ఈజీగా ఇదే బిజినెస్ చేస్తున్నారు. అండ్ చూడ్డానికి మీరు అదేదో చిన్నది లాగా ఉంటుందా, ఒక్కొక్క లోపల 10 మంది, 6 తక్కువ ఎవరు పని చేయట్లేదు. ఎంత చక్కగా వృత్తికి వృత్తి కల్పిస్తున్నారు, బిజినెస్ కి బిజినెస్ రన్ అవుతుంది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది అని అర్థమైంది. పోనీ ఎక్స్పెన్సివ్ అంటే 10 రూపాయలు, 10 రూపాయలకి ఏం వస్తుంది, ఈరోజు చిన్న సోడా బాటిల్ కూడా రావట్లేదు, పూతరేకు వస్తుంది. దట్టు మీరు చూడొచ్చు, బేసిక్ గా ఒక మనిషికి కావాల్సిన ఫ్యాట్ కార్బ్ ఉంది, నట్స్ లో నుంచి మీకు దొరికే ఎనర్జీ కూడా దొరుకుతుంది. అంత హెల్దీ కాకపోయినా అప్పుడప్పుడు తినడానికైనా ఓకే కదా. మనం హెల్దీ అనుకుంటే ఏదైనా హెల్దీ, అన్హెల్దీ అనుకుంటే అన్ని అన్హెల్దీ. లిమిట్ గా తింటే అదే బెస్ట్. అది నేను ఈ మధ్య తెలుసుకున్నది ఫైనల్ గా, ఇంత వయసు వచ్చాక. మన కళ్ళ ముందే లైవ్ ప్యాక్ చేస్తుంటే నేను అడిగాను, నేను కూడా చేయొచ్చా అని. చేసుకోమన్నారు. సో ఇది మీరు షార్ట్ చూసే ఉంటారు. ఫస్ట్ ఆకు పెట్టాలి, ఆకు కాదు సారీ రేకు పెట్టాలి. ఆ రేకు మీద చిన్న నెయ్యి రాసి ఇంకొక పీస్ పెట్టి, చిన్న పీసే పెట్టాలన్నమాట. దాని మీద ఇక్కడ పెట్టిన నట్స్ అన్ని వేయించారు. తర్వాత దాని మీద మళ్ళీ ఒక చిన్న రేకు ముక్క పెట్టి గీ వేసి బెల్లం పొడి వేయాలి. గీ మీద మీ ఇష్టం, మీకు నెయ్యి బాగా తినాలనుకుంటే వేసుకోవచ్చు. మా ఇంట్లో ఎవ్వరికి ఈ ట్రెండ్ ఉన్న పూతరేక్ నచ్చదు. నచ్చుతో మన ఆథెంటిక్ పంచదార పూతరేక్ ఏది ఉంటుందో అదే మాకు ఇష్టం. సో మేము అవి లోపల మా కోసం తయారవుతున్నాయి. మా బాక్స్ మాకు ఇంటికి తీసుకెళ్ళి అందరం తిందామని. బాక్స్ కి ఒక 10 ఉంటాయి. మేము 10 మంది ఉన్నాం, తలా ఒకటి జాలు అనుకున్నాం. చెప్పాను కదా ఆల్రెడీ, మాకు ఫ్యాక్టరీ ఉంది ఇంట్లో షుగర్ది అని. కాబట్టి ఎంజాయ్ అయితే చేశానండి. మీరు ఈ టాప్, ఈ డ్రెస్ గుర్తుపట్టారనుకుంటున్నా, లక్నో చికెన్ కర్రీ డ్రెస్ నుమాయిష్ ఎగ్జిబిషన్ లో కొన్నాను. పండక్కైతే వేసేసుకున్నాను. ఎవరైనా నుమాయిష్ వ్లాగ్ చూడకపోయినా చూడొచ్చు. ఆవిడ చెప్పారు అనమాట, అడిగితే ఎలా ఫోల్డ్ చేయాలి అని. సైడ్స్ నుంచి ఫోల్డ్ చేసి కింద నుంచి ఫోల్డ్ చేసుకుంటూ పైనుంచి మళ్ళీ 2 ఫోల్డ్ చేయాలి, కింద పైనుంచి ఫోల్డ్ చేసేసి వాటర్తో పెడితే స్టిక్ అయిపోతుంది అని, ఊడిపోకుండా. సంక్రాంతి సెలవులకి ఏం నేర్చుకున్నాను తెలుసా? నాట్లేయడం నేర్చుకున్నాను, ఈజీ కాదని తెలుసుకున్నాను. పూతరేకులు చేయడం అయితే నేర్చుకున్నాను, ఇది కూడా అంత ఈజీ ఏం కాదు గురువు గారు. ఓన్లీ థింగ్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ మేక్స్ ఎనీ వన్ పర్ఫెక్ట్, నాట్ ఓన్లీ అ మ్యాన్ ఆర్ అ విమెన్. అదనమాట. సో నేను చుట్టింది ఫ్రీగా ఇచ్చారు, దానికి డబ్బులు తీసుకోలేదు. అండ్ మా ఆయనే అది తిన్నారు. ఆ దృష్టవంతుడు కూడా మా ఆయనే. సో మొత్తానికైతే ఆత్రేయపురం నుంచి బై 4 మేము వెనక్కి వస్తుంటే నేను గొడవ చేసా, అప్పుడే ఇంటికి వద్దు అని. అప్పుడు కపిలేశ్వరపురం వెళ్దాము అని చెప్పా. ఆత్రేయపురం నుంచి మనం కపిలేశ్వరపురం దగ్గరే వెళ్ళొచ్చు. అక్కడే మీరు నేను పాడిన భద్రగిరి రామయ్య సాంగ్ షార్ట్ వినుంటారు. సో ఇక్కడ కూడా యాడ్ చేస్తాను, ఎవరైనా అది మిస్ అయిన వాళ్ళు ఉంటే ఇక్కడ చూస్తారు అని. నేను రియల్ గా ఒరిజినల్ కంటెంట్ ఏదైనా నాది నేను పెడితే మీరు ఎవరు చూడరు. మ్యూజిక్ యాడ్ చేసేసిన దానికి వాటికి మాత్రం కుప్పలు తెప్పలు వ్యూస్ ఇస్తారు. అది ఎంత హర్టింగ్ గా ఉంటుంది తెలుసా? టాలెంట్ ని తొక్కేస్తున్నారు ఇండస్ట్రీలో. సో కపిలేశ్వరపురం మేము ఇది ఫస్ట్ టైం కాదు, 2021 మనకి సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వచ్చింది చూడండి. థర్డ్ వేవ్ 2022 ఆ సంక్రాంతికి ఇంటి నుంచి వస్తాను. అదే లాస్ట్ సంక్రాంతి నేను కాకినాడ వెళ్ళింది. అప్పుడు మా కజిన్స్ ఇద్దరు వాళ్ళని విజయవాడ డ్రాప్ చేసేద్దాం, మేము అప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాము. అప్పటికే వాళ్ళు అక్కడ దింపి వచ్చేద్దాం అనుకున్నప్పుడు వయా కపిలేశ్వరపురమే మేము వచ్చామన్నమాట. చాలా బాగుంటుంది కపిలేశ్వరపురము. అవన్నీ మీరేంటంటే ఒక సైడ్ అంతా ఇల్లులు ఉంటాయి, డౌన్ పల్లం వైపు రైట్ సైడ్, లెఫ్ట్ లో గోదావరి ఉంటుంది. ఇప్పుడంటే నేను ఆత్రేయపురం నుంచి కపిలేశ్వరపురం లోపలికి వచ్చి వయా యానం కాకినాడ వెళ్తాం కాబట్టి మీకు నా రైట్ సైడ్ వ్యూ మీకు కనిపిస్తుంది. బీచ్ అంటున్నాం చూడండి, గోదావరి రివర్ అండ్ సన్సెట్ ఎంత బాగుంటుందంటే నిజంగా చెప్తున్నాను.
డబ్బులుంటే అక్కడ చిన్న జాగా కొనుక్కుని ఒక ఎకరం దాకా వద్దు, చిన్న చిన్న ఇల్లు, ఒక చిన్న వెజిటబుల్స్ మనం పండించుకునే అంత జాగా ఇచ్చి బతుకమ్మ అనే అంత ప్లేస్ ఇస్తే చాలు. హాయిగా పొద్దున్నే లేచి ఆ కోడి కూతలతో వాటితో లైఫ్ ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. బట్ అది ఓన్లీ అదేమంటారు, మా ఇంట్లో అలా చెప్తే అది శ్మశాన వైరాగ్యం. దాన్ని ఓన్లీ 5-10 మినిట్సే ఉంటుంది. మళ్ళీ నీ రొటీన్ నువ్వు ఉండకపోతే నీకు మెంటల్ వస్తుంది, నువ్వు అలా అలవాటు అయిపోయావు. ఇవి జస్ట్ ఏంటంటే మొమెంటరీ ప్లెజర్స్, డెసిషన్స్, ఆవేశపూరిత నిర్ణయాలు అలాగే అని ఉంటాయి అని. కానీ మా మా అందరి కజిన్స్ కి అయితే ఆ థాట్ వచ్చింది ఈ ట్రిప్ లో, ఎక్కడైనా ఒక మనం చిన్నది కొనుక్కుని అందరం ఒక ఫామ్ లాగా చేసుకుని, ఫామ్ హౌస్ లాగా గెట్ టుగెదర్స్ చేసుకోవచ్చు పండక్కి అని. చూడాలి అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుందో, చేయగలము అని. బికాజ్ ఎవరికి ఖాళీ లేదు, ఎవరికి వాళ్ళు బిజీ. కరెక్ట్ గా మేము 5:30, 5 ఆ మధ్యలో వెళ్ళాం కాబట్టి సన్సెట్ టైంకి వెళ్ళాము. అండ్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు నా పాట కూడా వినొచ్చు. ఉత్తరగిరి రామయ్య పాదాలు కడగంగా, పరవళ్ళు తొక్కింది గోదారి గంగా, పాపి కొండలకున్న పాపాలు కరగంగా, పరుగుళ్ళు తీసింది గోదారి గంగా, సమయానికి తగు పాట పాడేని, సమయానికి తగు పాట పాడేని, త్యాగరాజు లీలగా స్మరించునటు, సమయానికి తగు పాట పాడేని. పాప మగరిరి మగరిరి సస దద ససరిరి సరిమ, సమయానికి తగు పాట పాడేని. ధీమంతుడు ఈ సీతారాముడు, సంగీత సంప్రదాయకుడు, సమయానికి తగు పాట పాడేని. నేనైతే హ్యాపీగా ఎంజాయ్ చేశాను భోగి. ఇది మా భోగి సంబరాలు. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నాకు ఒక మెమరీ లాగా ఉంటుందని పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. మీలో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే చాలా వీడియోస్ ఉన్నాయి, 1000 అబవ్ వీడియోస్. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. మీ కమెంట్స్ నాకు నెక్స్ట్ వీడియో పెట్టడానికి నాలో ఇంట్రెస్ట్ జనరేట్ చేస్తుంది, మోటివేషన్ ఇస్తుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. బాయ్.